అందరికీ హాయ్, నేను మిలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ, దోశ, పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చూపించేటివి ఇడ్లీ రైస్ అనమాట. ఇడ్లీ రైస్ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇడ్లీ దోశకు, దేనికైనా సరే. ఇక్కడ చూపించేది రెండవది రేషన్ బియ్యం అనమాట. డిఫరెంట్ చూపిస్తూ ఉన్నాను. డిఫరెంట్ అనేది చాలా తేడాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదైతే ఇడ్లీ రైస్, ఇదైతే రేషన్ బియ్యం అనమాట. ఇవి రెండు కలిపి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. రేషన్ బియ్యం అయితే 3 గ్లాసులు తీసుకుంటూ ఉన్నాను. 2 గ్లాసుల ఇడ్లీ రైస్ తీసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీరు పూర్తిగా ఇడ్లీ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక వీళ్ళంతా కూడా ఈ ఇడ్లీ రైస్ వేసి చేస్తారు కాబట్టి వాళ్ళది డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఆ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను నేను ఈరోజు. ఇక్కడ మినప్పప్పు తీసుకుంటూ ఉన్నాను. 5 గ్లాసులు మొత్తం రైస్ అయింది కదా, 2 గ్లాసుల మినప్పప్పు అయితే తీసుకోవాలి. పోహా తీసుకోవాలి. ఇక్కడ తమిళనాడులో, కర్ణాటకలో రైస్ వాడుతూ ఉంటారు. అన్నము ఉడికించింది ఉంటుంది కదా, అది వేసుకుంటారు. కానీ మనమైతే పోహా వాడతాము. పోహా వేసుకోవచ్చు. ఇక్కడ 1.5 గ్లాస్కు కొద్దిగా తక్కువగా పోహా వేసిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. దోశలో కానీ పొంగనాలలో కానీ హెల్త్ కూడా చాలా మంచిది. అందుకని మెంతులు అనేది 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 5-6 సార్లు అయితే మంచిగా క్లీన్గా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ నానిపోతే సరిపోతుంది. నానిపోయాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకున్నాను. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకున్న దానికి, మిక్సీలో వేసుకున్న దానికి చాలా డిఫరెంట్ అనేది వస్తుందన్నమాట. పిండి అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మార్నింగ్ చూపిస్తూ ఉన్నాను. మార్నింగ్ నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు చూపిస్తూ ఉన్నాను. ఇలా పొంగింది చూడండి, చాలా బాగా అయితే పొంగింది. ఇక్కడ సోడా అవన్నీ ఏం వాడకూడదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి సోడా లాంటివి ఏమి కూడా వాడట్లేదు. చాలా బాగా పొంగింది. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ అయితే నేను ఇడ్లీ వేసి చూపిస్తూ ఉన్నాను. మామూలుగా మనము ఆయిల్ రాసుకుంటాము కదా ఇడ్లీ గిన్నెకు, తర్వాత పెట్టేసుకోవాలి ఇడ్లీ. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో ఇడ్లీకి చూపిస్తూ ఉన్నాను. కొద్దిగా శనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకొని కడుక్కొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు పప్పునైతే మనం ఫ్రై చేసుకోవాలి. నాకైతే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి, పచ్చికారము సరిపోయేంత పచ్చిమిర్చి మీరు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పచ్చివే, ఏవి కూడా ఫ్రై చేయట్లేదు. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జారీలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. రా సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసాను. నిమ్మరసము 1/2 చెక్క పిండుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. చింతపండు కంటే నిమ్మరసం అనేది హెల్త్కి మంచిది. ఇక్కడ నేను కోకోనట్ వాటర్ వేస్తూ ఉన్నాను. కొబ్బరికాయలోంచి తీసినటువంటి వాటర్ వేసాను. తర్వాత నార్మల్ వాటర్ కొద్దిగా వేస్తూ ఉన్నాను. ఈ మనకు నిమ్మకాయ కానీ కోకోనట్ వాటర్ కానీ వేస్ట్ చేస్తే చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసి చూడండి ఒకసారి. మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని తాలింపు వేసుకుందాము. తాలింపు కోసము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా చిటపటమాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ కూడా మామూలుగా తాలింపులోకి ఏమైతే వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయినాక కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు తాలింపు అనేది చట్నీలో వేయకూడదు. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత తాలింపు అనేది ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసేసుకోవాలి. ఇలా చట్నీలోకి మొత్తము వేసేసుకున్నాము కదా. ఇప్పుడు అంతా కలుపుకోవాలి. కలుపుకొని రెడీ అయినటువంటి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందన్నమాట. ఇడ్లీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇక్కడ తీసి చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ అయితే ఉడికిపోయింది. స్పూన్ తోటి సైడ్ల నుంచి మెల్లిగా తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్మూత్ ఇడ్లీలు అయితే మనకు ఏ విధంగా అయిపోయాయో చూపిస్తూ ఉన్నాను. ఇడ్లీ రైస్ వేయడం వల్ల ఇడ్లీ అనేది చాలా బాగా పొంగుతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా స్పంజీ లాగా వచ్చాయో నేనైతే చూపిస్తూ ఉన్నాను. చాలా స్మూత్గా వస్తాయి ఈ విధంగా చేసినట్లయితే.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అనేది ఎవరైతే ఇష్టపడరో వాళ్ళైతే చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఇప్పుడు దోశ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. దోశ కూడా సేమ్ అదే బ్యాటరు దోశ వేసేసుకుంటున్నాము. ఇక్కడ క్రిస్పీ దోశ అయితే ఇడ్లీ రైస్ వేయడం వల్ల మనకు రెడీ అవుతుందన్నమాట. డీమార్ట్లలో కానీ నార్మల్ మార్కెట్లో చాలా మంచిగా ఈ ఇడ్లీ రైస్ అనేది దొరుకుతుంది. తమిళనాడు, కర్ణాటక చాలా బాగా ఉపయోగించి చేస్తారు కాబట్టి వాళ్ళది అనేది డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ, చాలా క్రిస్పీగా కూడా ఉంది అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం నార్మల్ రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ రైస్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొంగనాలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. గుంత పొంగనాలు అంటారు కదా, అవి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పిండిలోనికి కొద్దిగా వాటర్ కలిపాను, ఎక్కువ కలపలేదు. ఇలానే చిక్కగా ఉండాలి. ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఎక్కువగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సరిగా అంటకపోతే మనకు అతుక్కొని పోతుంది పిండి అనేది. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పిండి కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా, చిన్నగా కాకుండా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇందులోకి కావాలంటే మీరు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఏవైనా వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. నాకైతే ఇక్కడ ఒక సైడ్ అయితే పూర్తిగా కాలిపోయాయి, రెండో సైడ్ అయితే నేను కాల్చుకుంటూ ఉన్నాను. ఒక్క పిండి రెడీ చేసుకున్నామంటే ఈ పిండిలోనే అన్ని ఇడ్లీ, దోశ, పొంగనాలు అన్నీ కూడా మనకు రెడీ అయిపోతాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ సరిపడేంత పిండి అయితే మనకు రెడీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా వేసి ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇప్పుడైతే రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మళ్ళీ పిండి వేసేసుకొని తీసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ కదా, చాలా ఈజీ. మార్నింగ్ టెన్షన్ లేకుండా ఒకసారి రెడీ చేసేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతాయి. ఇక్కడ నేనైతే పుట్నాల చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. ఇవి కూడా పైనంగా క్రిస్పీగా, లోపలిగా మెత్తగా వచ్చాయి. లోపల ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా పిండి లేదు చూడండి, చాలా బాగా వచ్చాయి. మరీ బ్యాటర్ అనేది వాటర్గా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. నేను చూపించిన విధంగా కలుపుకున్నారంటే చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని